దశ ఏ ప్రశ్నకు అవునండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మోరి 5 బావి వద్ద 5/1/2026 జరిగిన గ్యాస్ లీక్ మరియు అగ్ని ప్రమాదం గురించి ప్రభుత్వానికి తెలుసు. దీనిని 5 రోజుల లోపల అంటే 10/1/26 వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఓఎన్జీసీ నియంత్రించడం జరిగింది. బి ప్రశ్నకు అధ్యక్ష అవునండి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ అండ్ సేఫ్టీ డీజీఎంఎస్ మరియు ఇతర అధికారులు క్రమం తప్పకుండా భద్రతా ఆడిట్లను నిర్వహిస్తున్నారు. ఓఎన్జీసీ ద్వారా విచారణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది మరియు భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి మరియు అటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా నిరోధించడానికి వారి సిఫార్సులు అమలు చేయడం జరిగింది. అధ్యక్ష, క్వశ్చన్ నెంబర్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు అవునండి. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడానికి ముందే సంబంధిత మంత్రిత్వ శాఖల నుండి స్థలం అనుమతి, రక్షణ శాఖ అనుమతి, పర్యావరణ అనుమతి, సిఆర్జెడ్ అనుమతి వంటి అవసరమైన అనుమతులన్నీ పొందడమైంది. బి ప్రశ్నకు సమాధానం భూసేకరణ ప్రక్రియలో 2015లో ప్రారంభించబడింది మరియు 2023 నాటికి పూర్తయింది. వరుసగా 2015 నుంచి 17 సంవత్సరాల వరకు చట్టపరమైన ఇతర అనుమతులు కూడా పొందడమైనది. సి ప్రశ్నకు సమాధానం 12/6/2020 రాయితీ ఒప్పందంపై రాయితీదారుతో సంతకం చేయించడమైంది మరియు ప్రాజెక్టును పూర్తి చేయడానికి 36 నెలల వ్యవధిని నిర్ణయించడమైనది. 14/12/23 నియామక తేదీని జారీ చేయడమైనది మరియు అందువల్ల ఒప్పందం ప్రకారం నిర్మాణాన్ని పూర్తి చేసే తేదీ 13/12/2026గా ఉంటుంది. డి ప్రశ్నకు సమాధానం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి దాదాపు పూర్తి కావచ్చింది. వాణిజ్య ధృవీకరణ విమానం విజయవంతంగా కూడా ల్యాండింగ్ అయింది కావడంతో 4/1/2026న ఒక ప్రధాన ఘట్టాన్ని చేరుకోవడమైంది మరియు పూర్తి వాణిజ్య కార్యకలాపాలు 2026 మధ్య నాటికి పూర్తి ప్రారంభమవుతాయని అంచనా వేయడమైనది. హైజాక్ ఎవరు చేసినారో ఏ విషయాలన్నీ కూడా నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. హైజాక్ చేసిన విషయాలు కూడా అంటే ఇక్కడ క్లియర్గా కూడా ఏ సమయంలో మేము అనుమతులు ఇచ్చినాము, ఏ తేదీని ఇచ్చినటువంటి అనుమతులు కూడా చెప్తాను అధ్యక్ష. స్థల అనుమతి మరియు సూత్రప్రాయ ఆమోదం భారత ప్రభుత్వం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా ఉత్తర్వుల సంఖ్య ఏబి 2015/880 అండ్ /2015 ఏడీ తేదీ 6/4/2015 ప్రకారం మంజూరు చేయబడినది. అంటే అది 2015లో మంజూరు చేయబడింది క్లియర్గా వచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ఎందుకంటే అకౌంట్ చూసుకొని వచ్చినారేమో, మేమైతే కరెక్ట్గా లెక్కలు మా అధికారులు కూడా ఇచ్చారు. మా అధికారులు ఇచ్చినటువంటి రికార్డులు కూడా తెలుసుకొని మాట్లాడుతున్నాం. అధ్యక్ష, రక్షణ అనుమతి భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా సూచన సంఖ్య 2/12/2015 DAIR-2 తేదీ 30/3/2017 ప్రకారం మంజూరు చేయబడింది. పర్యావరణ తీర నియంత్రణ మండలి అనుమతి భారత ప్రభుత్వం పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ద్వారా ఉత్తర్వుల సంఖ్య 10/21/2016 A1A3 AAP నంబర్ AMS 50659/2016 తేదీ 13/4/2014 ప్రకారం జారీ చేయబడింది. భూసేకరణ ప్రక్రియ 2015 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి అనుమతితో జీఓఆర్డీ నంబర్ 6063 పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాలు విమానాశ్రయాలు శాఖ తేదీ 20/5/2015 ద్వారా ప్రారంభించగా 2023 నాటికి 2702 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. నిర్మాణ సంస్థతో అనుమతి ఒప్పందం 12/6/2020 సంతకం చేయబడింది. నియామక తేదీ 14/12/23 జారీ చేయబడింది. ఒప్పంద నిబంధనల ప్రకారం నియామక తేదీ నుండి 36 నెలల్లో నిర్మాణం పూర్తి చేయవలసి ఉంది. అనగా 14/12/23 నుండి గణన చేయగా నిర్మాణం పూర్తి చేయవలసిన తేదీ 13/12/26. ప్రస్తుత ప్రాజెక్ట్ స్థితి అల్లూరు సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులు పూర్తికి సమీపించాయి. 2026 జనవరి 4న మార్గదర్శక పరికరాలు మరియు నిర్వహణ విధానాల పరీక్షార్థము నిర్వహించిన వాణిజ్య ప్రమాణ నిర్ధారణ విమానం విజయవంతంగా దిగడం ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది. పూర్తి స్థాయి వాణిజ్య సేవలు
2026 మధ్య నాటికి ప్రారంభమవును. ప్రస్తుత సుమారు 95% పనులు పూర్తయ్యాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మరియు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వంటి సంబంధిత వాటాదారుల విభాగాలు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాయి. సామర్థ్యం మరియు లక్షణాలు. మొదటి దశలో ఈ విమానాశ్రయం సంవత్సరానికి 60 లక్షల ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో రూపకల్పన చేయబడింది. పెద్ద వైడ్ బాడీ విమానాలు తీసుకెళ్లగల సామర్థ్యం గల 3,500 మీటర్ల రన్వేను కలిగి ఉంది. ప్రాంతీయ ప్రభావం. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రపంచ స్థాయి అనుసంధానాన్ని కల్పిస్తూ వాణిజ్య పర్యాటకము మరియు పారిశ్రామిక అభివృద్ధి గణనీయంగా కూడా చేయబడిందని కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ 2,300 కోట్ల రూపాయలతో కూడా కన్స్ట్రక్షన్ పీపీపీ మోడల్లో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ కూడా 1,361 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాము. 14-19లో 745 కోట్లు, 19-24 443 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. 24లో 172 కోట్ల 69 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు మాట్లాడుతూ హైజాక్ గురించి చెప్పారు అధ్యక్ష. హైజాక్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కూడా ప్రజలకు తెలియాలి అధ్యక్ష. మేము ఏదైతే 2014 నుంచి 19వ సంవత్సరంలో మేము కర్నూలు ఒక ఎయిర్పోర్ట్ రావడం జరిగింది అధ్యక్ష. గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాటి ముఖ్యమంత్రి. ఆ రోజు మేము ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ అంతా కంప్లీట్ చేసినాము. రన్వే జరిగింది, ఫ్లైట్ అంతా కూడా రన్ అయిపోయినాయి. అవన్నీ కూడా రన్వే చేసిన తర్వాత ఇక్కడే గౌరవ సభ్యులు భరత్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు వారు కూడా విమానాశ్రయం దగ్గర సీఈఓగా పనిచేసేవారు ఆ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీలో. మరి ఈరోజు మేము కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు హైజాక్ చేసి వాళ్ళు ఓపెనింగ్ చేస్తారు అధ్యక్ష. అంటే ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయింది. ఏ సంబంధం లేని రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంటే హైజాక్ మీరు చేస్తున్నారా మేము చేస్తున్నారా గౌరవ సభ్యుడు తెలపాలి. మళ్ళీ ఎక్కడ కూడా గౌరవ సభ్యుడు ఉన్నాడు ఇక్కడే, మీ యొక్క ఎమ్మెల్సీ గారు ఇక్కడ సభ్యులు ఉన్నారు, వారికి టోటల్గా ఉందో వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలో వారు కూడా ఉన్నారు. ఆ ఇనాగ్రేషన్ కానీ అక్కడ కానీ దానికి సంబంధించిన సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే హైజాక్ అనే దానికి నేను జవాబు చెప్తున్నా అధ్యక్ష. హైజాక్ మీరు చేస్తున్నారు కానీ మాకు ఎలాంటి హైజాక్ చేయాల్సిన పని లేదు. చేసిన అభివృద్ధిని చేసిన పనిని మాత్రమే మేము చెప్పుకుంటాం తప్ప ఎప్పుడు హైజాక్ చేయాల్సిన అవసరాలు లేవు. ఇంకొకటి, మీ మాదిరిగా మేము వెలుగొండ ప్రాజెక్టు ఎవరు హైజాక్ చేశారు అధ్యక్ష? జాతికి అంకితం చేసినామన్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు హైజాక్ అన్న దానికి చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజు జాతికి అంకితం చేసినారని చెప్పి చెప్పారు వారు. మరి జాతికి అంకితం చేసి ఇప్పుడు ఎక్కడ ఉంది అధ్యక్ష? కుప్పం ప్రాజెక్టు, కుప్పానికి కూడా వాళ్ళు అక్కడ తీసుకెళ్లి ఆర్టిఫిషియల్ ట్యాంకీలు కట్టి నీళ్లు వదిలినారు అధ్యక్ష.